Hi, good day all of you. Welcome to the session. Welcome to our channel Intelligible Tutorials. ఈ రోజు ఈ క్లాస్ని మనం తెలుగులో చెప్పుకుందాం. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. చూడండి డయాగ్రామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సూపర్ సెట్ అయితే మషిన్ లెర్నింగ్ అనేది అందులో ఒక సబ్సెట్, డీప్ లెర్నింగ్ అనేది అందులో ఒక సబ్సెట్. అగైన్ దిస్ ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇది మనందరికీ తెలిసిందే. కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేషన్ మనకి తెలిసిందే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్, మెషిన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్. సో ఈ డయాగ్రామ్ మీరు గుర్తుంచుకోండి. ఏఐ, ఎంఎల్, డిఎల్. ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అకాడమిక్ సబ్జెక్ట్గా ఎప్పుడు వచ్చిందంటే 1956లో డార్ట్మౌత్ కాలేజ్లో యుఎస్ఏలో ఎంసి కార్తి అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వెంట్ చేశాడు. దీన్ని అకాడమిక్ సబ్జెక్ట్గా కూడా ఇన్వెంట్ చేశాడు 1956 డార్ట్మౌత్ కాలేజ్ యుఎస్ఏలో. ఈయన్నే మనం ఫాదర్ ఆఫ్ ఏఐ అని కూడా అంటాం. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఏఐ. ఓకే, సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడు మనం చూద్దాం. ఇదంతా హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ అంటే మనందరికీ తెలుసు కదా, హ్యూమన్ మేడ్ అని. ఆర్టిఫిషియల్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే హ్యూమన్ మేడ్ అంటే మనిషి చేత సృష్టించబడింది. ఇంటెలిజెన్స్ అంటే థింకింగ్ పవర్, థింకింగ్ ఎబిలిటీ. సో టోటల్గా డెఫినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? హ్యూమన్ మేడ్, థింకింగ్ పవర్. ఇది టోటల్ డెఫినేషన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకొకటి దీని గురించి మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ మిమిక్ ద హ్యూమన్ బిహేవియర్. అంటే ఇది ఒక మనిషి యొక్క ప్రవర్తనని అనుకరిస్తుంది. హ్యూమన్ బిహేవియర్ అది ఏ ప్రవర్తన అనేది మనం చూద్దాం. సో ఎలా అనుకరిస్తుందో కూడా చూద్దాం. ఏఐ ఆల్వేస్ మిమిక్ అంటే అనుకరించడం, హ్యూమన్ బిహేవియర్. సో అది ఎలా అంటే థింక్ లైక్, మనిషిలాగా ఆలోచించడం, మనిషిలాగా డెసిషన్ తీసుకోవడం, మనిషిలాగా ప్రిడిక్ట్ చేయగలగడం, మనిషిలాగా డెసిషన్ చెప్పగలగడం, ఇవన్నీ కూడా థింక్ లైక్. నెక్స్ట్ వచ్చి యాక్ట్ లైక్. యాక్ట్ లైక్ అంటే మనిషిలాగా ట్రాన్స్ఫర్ చేయగలడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలగడం, యాక్ట్ లైక్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి రోబోటిక్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనం చేసుకునే డెసిషన్ సిస్టమ్స్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్. దీనికి మిమిక్ హ్యూమన్ బిహేవియర్, థింక్ లైక్ హ్యూమన్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్ మనం తయారు చేసుకున్నామో చూద్దాం. సో స్టార్టింగ్ చెక్కర్స్ గేమ్ యూజ్ చేసాం. చెక్కర్ గేమ్స్లో, ప్లేయింగ్ చెక్కర్స్ గేమ్స్లో మూవ్స్ ఉంటాయి. ఈ మూవ్స్ అన్నీ కూడా ఒక సిస్టమ్ ద్వారా హ్యూమన్, మ్యాన్ మూవ్ చేస్తే అవన్నీ ఆర్టిఫిషియల్ మూవ్స్ అనమాట. సో ఈ చెక్కర్ గేమ్స్ నుంచి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వరకు మనం డిజైన్ చేసాం. ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే హై ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, అంటే మనిషిలాగా నిర్ణయం తీసుకోగలవు, మనిషిలాగా ఆలోచించగలవు, మనిషిలాగా అవి వర్క్ చేయగలవు, అవి ఎక్స్పర్ట్ సిస్టమ్స్. అక్కడి వరకు మనం తయారు చేసాం ఇప్పటి వరకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో వాటికి ఎక్స్పర్ట్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇవి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనమాట అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇప్పటిదాకా మనం ఎన్ని డెవలప్ చేసామో చూద్దాం. ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ మైసిన్. మైసిన్ అనేది డిసీజ్ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేసాం. సెకండ్ వన్ వచ్చి డెండ్రాల్. డెండ్రాల్ అనేది కెమికల్ అనాలిసిస్కి యూజ్ చేసాం. సో ఈ రెండు ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని మనిషి యొక్క బిహేవియర్కి ఆల్టర్నేట్గా ప్రిడిక్ట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి యూజ్ చేసాం ఈ రెండు సిస్టమ్స్. ఇవి రెండు కూడా ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటారు, లేదా హై ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అంటారు ఈ రెండు సిస్టమ్స్. సో మనం ఈ సిస్టమ్స్ ఇప్పటిదాకా
డెవలప్ చేసాం దేంట్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టేజెస్ ఉన్నాయి, టైప్స్ ఆర్ స్టేజెస్ వి కాల్ ఇట్ యాజ్. ఫస్ట్ వన్ జనరల్ స్టేజ్ అంటారు, నెక్స్ట్ వన్ మిడిల్ స్టేజ్ అంటారు, లాస్ట్ వన్ స్ట్రాంగ్ స్టేజ్ అంటారు. జనరల్ స్టేజ్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హ్యూమన్ బిహేవియర్ని అనుకరిస్తున్నాం, మనం హ్యూమన్ థింకింగ్ని అనుకరిస్తున్నాం, హ్యూమన్ యాక్టింగ్ని అనుకరిస్తున్నాం, ఇంకా మనం అలాంటి సిస్టమ్స్నే డెవలప్ చేస్తున్నాం ఈ స్టేజ్లో. సో వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ నౌ కరెంట్లీ విచ్ వి మిమిక్ హ్యూమన్ బిహేవియర్. నెక్స్ట్ స్టేజ్ మిడిల్ స్టేజ్. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ని అనుకరించాం మనం, సేమ్ హ్యూమన్ ఎలా ఉన్నాడో అలా థింక్ చేయడం, అలా ఆలోచించడం, ఆల్టర్నేటివ్ హ్యూమన్ అనమాట, సేమ్ యాజ్ హ్యూమన్. సో మనం ఇంకా ఈ స్టేజ్కి రాలేదు, స్టిల్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి స్ట్రాంగ్ స్టేజ్లో ఇక్కడ మనం డెవలప్ చేసిన మెషిన్స్ హ్యూమన్ని డామినేట్ చేస్తాయి. సో విచ్ డామినేట్ ద హ్యూమన్. ఇవి హై ఎండ్ సిస్టమ్స్ అనమాట. సో ఇంకా మనం ఇక్కడ దాకా రాలేదండి, స్టిల్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్, ది మే కమ్ ఇన్ అవర్ ఫ్యూచర్లో మనం ఈ స్టేజ్కి రావచ్చు. సో ఇలా 3 రకాల స్టేజెస్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ప్రజెంట్ హ్యూమన్ని అనుకరించే స్టేజెస్, దట్ మీన్స్ థింక్ లైక్ అండ్ యాక్ట్ లైక్, సేమ్ యాజ్, అండ్ విచ్ డామినేట్ ద హ్యూమన్. సో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఫైనల్గా హ్యూమన్ బిహేవియర్ని అనుకరిస్తుంది, అంటే మనిషిలాగా థింక్ చేయగలగడం, మనిషిలాగా యాక్ట్ చేయగలగడం, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఎందుకు మనం మెషిన్ లెర్నింగ్ వర్క్ టర్న్ అయ్యాం ఇప్పుడు చూద్దాం. మషిన్ లెర్నింగ్ అనేది ఇందాక మనం హ్యూమన్ బిహేవియర్ని మనము అనుకరించాం, మిమిక్ చేసాము. ఇక్కడ మనం హ్యూమన్ లెర్నింగ్ని మిమిక్ చేస్తున్నాం. హియర్ వి మిమిక్ హ్యూమన్ లెర్నింగ్. అంటే మనిషి ఎలా నేర్చుకుంటాడు, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎలా సపరేట్ చేస్తాడు, డేటా ఇలా ఇస్తే మనిషి ఎలా సపరేట్ చేస్తాడు, పరిసరాల నుంచి ఏం నేర్చుకుంటాడు, ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏం నేర్చుకుంటాడు, ఇవన్నీ కూడా లెర్నింగ్ కిందకు వస్తాయి. లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ పాస్ట్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ కరెంట్ థింగ్స్, ఇవన్నీ కూడా లెర్నింగ్. అంటే వి మిమిక్ ద కరెంట్ హ్యూమన్ లెర్నింగ్, నాట్ బిహేవియర్. థింక్ కాదు, యాక్ట్ కాదు, జస్ట్ థింక్లోకే వస్తుంది ఇది కూడా. దిస్ ఆల్సో కమ్స్ అండర్ థింక్, నాట్ యాక్ట్. సో ఈ థింక్లో మనం హ్యూమన్ ఎలా నేర్చుకుంటాడు అనేది మనం చెప్తున్నాం ఇక్కడ, మిమిక్ హ్యూమన్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ టైప్స్లోనే వేరియస్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ వాట్ సెమీ సూపర్వైజ్ లెర్నింగ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇలా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఈ లెర్నింగ్లో. సో మనము బిహేవియర్ నుంచి లెర్నింగ్కి టర్న్ అయ్యాం మెషిన్ లెర్నింగ్లో. యాక్చువల్గా ఈ మెషిన్ లెర్నింగ్ అనేది 1980s ఇన్వెంట్ చేశారు, బట్ ఇది పిక్చర్లోకి 2000లో వచ్చింది మనకి మెషిన్ లెర్నింగ్ అనేది. ఫేమస్ సైంటిస్ట్ సో మెనీ ఆర్ దేర్. టామ్ మిచెల్ అనే సైంటిస్ట్ దీని మీద చాలా వర్క్ చేశాడు. ఈయన రాసిన బుక్ కూడా ఉంది మెషిన్ లెర్నింగ్ మీద. సో ఈయన చాలా ట్రెమెండస్ వర్క్ చేశాడు మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ మీద. సో ఇది మెషిన్ లెర్నింగ్. ఇందులో మనం యూజ్ చేసే వేరియస్ టెక్నిక్స్ ఏమున్నాయో చూద్దాం. మషిన్ లెర్నింగ్లో మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ డెసిషన్ ట్రీ, సెకండ్ వన్ వచ్చి బేసిన్ లెర్నింగ్, థర్డ్ వన్ వచ్చి బేసియన్ బిలీఫ్ నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఫజ్జీ లాజిక్. ఇలా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి మెషిన్ లెర్నింగ్లో. ఒక్కొక్క మెథడ్ని ఎలాబరేట్గా మనం వచ్చే కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేసే మెథడ్స్. మెషిన్ లెర్నింగ్ నుంచి మనం కొత్త టెక్నాలజీ డీప్ లెర్నింగ్ ఎలా వెళ్ళామో చూద్దాం. సో హౌ ద డీప్ లెర్నింగ్ వి టర్న్ ఇంటూ. ఇందాక మనం మెషిన్ లెర్నింగ్లో మనిషి యొక్క థింకింగ్ పవర్ని లెర్నింగ్ని మిమిక్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఈ డీప్ లెర్నింగ్లో కూడా ఇది కూడా వన్ పార్ట్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్. ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి.
ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ డేటాని ప్రాసెస్ చేస్తాయి. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని ఫస్ట్ కనుక్కున్న వాళ్ళు ఎవరంటే ఎంసీ కులోచ్ అండ్ పిట్స్. ఎంసీ కులోచ్ని మనం ఫాదర్ ఆఫ్ ఏఎన్ఎన్ అని కూడా అంటాం. దీన్ని 2000లో ఇన్వెంట్ చేశారు యాక్చువల్గా, డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని. కానీ ఇట్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఇన్ 2012లో బాగా వైడ్గా స్ప్రెడ్ అయింది. దీన్ని యాక్చువల్గా ఇన్వెంట్ చేసింది 2000 ఇయర్లోనే ఇన్వెంట్ చేశారు. సో లార్జ్ డేటా ప్రాసెసింగ్ అనేది ఒక అడ్వాంటేజ్ ఈ మెషిన్ లెర్నింగ్కి. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి హ్యూమన్ మైండ్ని తీసుకొని, హ్యూమన్ మైండ్ డేటా ఎలా ఇన్పుట్ తీసుకుంటుందో, ప్రాసెస్ ఎలా చేస్తుందో, అవుట్పుట్ ఎలా చేస్తుందో, హ్యూమన్ మైండ్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని డెవలప్ చేశారు దీన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది. సో దీని లేఅవుట్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ మనం న్యూరాన్స్ ద్వారా ఇన్పుట్ తీసుకుంటాం. I1, I2, I3, I4 అనేవి ఇన్పుట్ యూనిట్స్. ఇక్కడ మన అవుట్పుట్ రిప్రజెంట్ చేస్తాం. ఆ O1, O2 అనేవి అవుట్పుట్ యూనిట్స్. ఇది టోటల్గా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం హిడెన్ లేయర్ అంటాం. సో డేటా ఇక్కడ ప్రాసెస్ అవుతుంది ఈ హిడెన్ లేయర్లో. ఇది ఇన్పుట్ లేయర్, ఇది వచ్చి అవుట్పుట్ లేయర్, ఇది వచ్చి హిడెన్ లేయర్. ఓకే, సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో ఒక టైప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ని మనం డీప్ లెర్నింగ్కి యూజ్ చేస్తాం. వీ కెన్ యూజ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్ అవర్ డీప్ లెర్నింగ్. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏంటంటే ఇక్కడ వీటికి మనకి మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మల్టిపుల్ డేటా, లార్జ్ డేటా ప్రాసెస్ చేస్తుంది కదండి. సో ఇట్ ప్రాసెస్ ద లార్జ్ డేటా. నవేడేస్ ఇప్పుడు మనం యూజ్ చేసే సోషల్ నెట్వర్క్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఈ డేటా అంతా కూడా లార్జ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ మనం యూజ్ చేసే డేటా కూడా అన్స్ట్రక్చర్డ్ డేటా, డైవర్సిఫైడ్ డేటా. అది ఎలా అంటే టెక్స్ట్ డేటా, ఆడియో డేటా, వీడియో డేటా, వేరియస్ టైప్స్ ఆఫ్ ద డేటా ఉంటుంది. ఈ డేటా అంతా స్టోర్ చేయడానికి మల్టిపుల్ హిడెన్ లేయర్స్ కావాలి మనకి. అందుకనే వి గో ఫర్ ద కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్లో మనం సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇట్ ఈస్ ద సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ రెండు కలిపిన దాన్నే సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అంటే ఈ న్యూరల్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ కావాలంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ డేటా ఇస్తుంది, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కావాలంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ డేటా కూడా ఇస్తుంది. అది సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ డీప్ లెర్నింగ్లో మనం ఈ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. లార్జ్ డేటా ప్రాసెస్ చేస్తాం, ఇంకా కాంప్లెక్సిటీ ఆఫ్ ద డేటా కూడా మనం హ్యాండిల్ చేస్తాం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం హ్యాండిల్ చేస్తాం. సో డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్లో ఒక పార్ట్. ఎలాంటి పార్ట్? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని బేస్ చేసుకుని ఉన్న పార్ట్. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా ఏ టైప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ మనం యూజ్ చేస్తున్నాం? కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ని యూజ్ చేస్తున్నాం. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ హిడెన్ లేయర్స్, కాంప్లెక్స్ డేటా, డైవర్సిఫైడ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇది హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేసిన తర్వాత ఇది జనరేట్ చేసే అవుట్పుట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కావాలంటే సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కావాలంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. మన యూసేజ్కి తగ్గట్టుగా అది వర్క్ అవుతుంది. సో ఇది సోఫిస్టికేటెడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము? వి మిమిక్ ద హ్యూమన్ లెర్నింగ్ ఓన్లీ. సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ వాట్? మెషిన్ లెర్నింగ్ ఏంటి? హ్యూమన్ యొక్క లెర్నింగ్ని మనం అనుకరిస్తున్నాం. ఇక్కడ కూడా హ్యూమన్ లెర్నింగ్ని అనుకరిస్తున్నాం. సో అందుకని ఇది ఒక పార్ట్ ఆఫ్ ద డీప్ లెర్నింగ్ అయిందనమాట. సో టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? హ్యూమన్ థింకింగ్ని, హ్యూమన్ యాక్టివిటీస్ని అనుకరిస్తుంది. అందులో మెషిన్ లెర్నింగ్ ఓన్లీ హ్యూమన్ థింకింగ్ని, లెర్నింగ్ పద్ధతుల్ని మాత్రమే అనుకరిస్తుంది. డీప్ లెర్నింగ్ కూడా ఒక పార్ట్, ఇందులో కూడా లెర్నింగ్ యాక్టివిటీస్ మాత్రమే చూస్తుంది. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయి ఉన్నాయి డేటాని ప్రాసెస్ చేయడానికి. కరెంట్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే మనకున్న డేటా బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ని, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బట్టి మనం డీప్ లెర్నింగ్ని యూజ్ చేస్తున్నాం ఎక్కువగా మన రీసెర్చ్కి. మెషిన్ లెర్నింగ్ మెథడ్స్ ఉన్న ఏవైతే మెథడ్స్ ఉన్నాయో సపోర్ట్ వెక్టార్ మెషిన్స్, ఇంకా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో తర్వాత డెసిషన్ ట్రీస్, ఇవన్నీ కూడా అన్స్ట్రక్చర్డ్ డేటాను అంత బాగా హ్యాండిల్ చేయలేకపోయాయి. డీప్ లెర్నింగ్లో అయితే మనం పర్ఫెక్ట్గా వాటిని హ్యాండిల్ చేయొచ్చు. అందుకని మనం ఈ డీప్ లెర్నింగ్ సినారియో యూజ్ చేసుకున్నాం. సో ఇలా మనకి 3 రకాలుగా ఈ 3 ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఇంటెలిజిబుల్ ట్యుటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.